రాష్ట్రాన్ని రేవంత్ సర్కారు అప్పుల కుప్పగా మారుస్తోంది. బడ్జెట్ అంచనాలకు మించి అప్పు చేస్తోంది. 9600 కోట్ల రుణం కావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇండెంట్ పెట్టింది. అయితే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మార్కెట్ రుణాల కింద ప్రతిపాదించిన క్యాలెండర్ను ఆర్బీఐ విడుదల చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కోసం తెలంగాణ ప్రభుత్వం 9600 కోట్ల రూపాయలు అప్పు అడిగిందని ఆర్బీఐ ప్రకటించింది. అక్టోబర్ నెలలో 2000 కోట్లు, నవంబర్లో 3600 కోట్లు, డిసెంబర్ 4000 కోట్ల రూపాయలు కావాలని ఆర్బీఐని రేవంత్ సర్కార్ అభ్యర్థించింది. 9600 కోట్ల రూపాయలను మార్కెట్ రుణాల కింద ప్రభుత్వ సెక్యూరిటీలు పెట్టి తీసుకుంటామని పేర్కొంది. బడ్జెట్ అంచనాలను మించి రేవంత్ సర్కారు అప్పు చేస్తోంది. 2025 నుంచి 26 ఏడాదికి సంబంధించి 65,539 కోట్ల రూపాయలను ఎఫ్ఆర్బిఎంపీ పరిమితిలో రుణ సమీకరణ చేస్తామని బడ్జెట్లో స్పష్టం చేసింది. 54,009 కోట్ల రూపాయలను ప్రభుత్వ సెక్యూరిటీల ద్వారా సమీకరిస్తామని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30 వరకు 2 త్రైమాసికాల్లో 49,000 కోట్ల అప్పు తీసుకుంది. ఏడాది లక్ష్యంలో 92% సెప్టెంబర్ వరకు అప్పు తీసుకుంది. అండ్ రుణ సమీకరణకు సంబంధించి 4,109 కోట్లు మాత్రమే సేకరించే అవకాశం ఉంది. రేవంత్ సర్కార్ రుణ సమీకరణ పరిమితిని దాటి ఇండెంట్ పెట్టింది. అయితే 3వ త్రైమాసికానికి 9,600 కోట్లు కావాలని కోరింది. అండ్ బడ్జెట్లో ప్రతిపాదించిన దానికన్నా ఎక్కువ రుణ సమీకరణ చేస్తోంది. అదనంగా 5,500 కోట్లు కావాలని కోరి ప్రజలపై అప్పుల భారం మోపుతోంది. ఇటు కాంగ్రెస్ సర్కారు తీరును ఆర్థిక నిపుణులు తప్పుపడుతున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలకు మించి అప్పు చేయడం ఏంటని మండిపడుతున్నారు.